హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పాలకూర గుడ్లు కూర వండుతున్నానండి. గుడ్లు ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాను, కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నానండి. ఆ గుడ్లు పక్కన తీసి ప్లేట్లో పెట్టుకున్నాను. కొద్దిగా నూనె వేసుకొని ఉల్లిపాయ వేయించుకుంటున్నానండి, చూసారుగా. తర్వాత కొద్దిగా పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసుకున్నానండి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నాను. బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకున్నానండి. చూసారుగా, కొద్దిగా బాగా ఉల్లిపాయ మగ్గాలి. బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి పాలకూరని ఆల్రెడీ కడిగి పెట్టుకున్నానండి. తర్వాత పాలకూర వేసుకున్నాను నేను దాంట్లో. పిల్లలు తినని వాళ్ళు కూడా అండి, ఉడికినమ్మటి గిన్నెలు వేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. వేడి వేడిగానే బాగుంటుంది. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారండి. ఇది చపాతీలో బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుందండి. ఒక స్పూన్ కారం వేసుకున్నానండి. మీకు ఎంత సరిపడితే అంత కావాల్సినంత మీరు వేసుకోండి. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు కాబట్టి చూసి వేసుకోండి. కలుపుకున్నానండి. చూసారుగా, కొద్దిగా బాగా మగ్గుతుంది. సిమ్లో పెట్టుకున్నా నేను. చూసారుగా, ఫుల్ పెడితే టేస్ట్ రాదండి. ఏ కూరలో వండుకున్నా కూడా సిమ్లో పెట్టుకొని కొద్దిగా లేట్ అయినా కూడా చాలా బాగుంటుందండి. గుడ్లు ఆల్రెడీ ఫ్రై అయినాయి కాబట్టి ఆ గుడ్లు దీంట్లో వేసుకున్నానండి నేను. చాలా ఈజీ అండి ఇది, తొందర కూడా అయిపోయింది కూర. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకున్నానండి దీంట్లో నేను. ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఇంక మనం దింపేసుకోవాలంటే నీళ్ళన్నీ మగ్గిపోయిన తర్వాత. అంతేనండి, చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేయండి. పాలకూర గుడ్లు కర్రీ రెడీ అయిపోయిందండి. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్.